జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. ఈరోజు పల్లెపాటల పల్లకిలో 32 గంటల మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్మలా కిషోరన్న ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సంస్కృతి సారథి నూతనంగా ఎన్నుకోబడినటువంటి వెన్నెలక మరి అదే విధంగా సంస్కృతి సారథిలో దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల డప్పుల మూతలో మరి ఈ యొక్క నిరుద్యోగులకు మెరుస్తున్నటువంటి మాట మరి పాట. ముందుగా నాకు తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్ ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గ గారికి అందరికీ నా తరఫున వందనాలు, కళాకారుల తరఫున కూడా వందనాలు. ఈరోజు 32 గంటలు పాటల పల్లకలో అనే ఆర్గనైజేషన్ నడుస్తుంది 3 రోజులుగా. నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఒక్కరోజు 1000 మంది పైన కళాకారులు స్వచ్ఛందంగా వచ్చి అన్నకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా అయితే దగాపడ్డ తెలంగాణలో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాక కూడా ఇంకా దగాపడ్డతో, అలాగే తెలంగాణ ఉద్యమంలో కళాకారులు తమ జీవితాలను అర్పించి ఒక పూట తిండి లేకున్నా, నీళ్లు లేకున్నా, ఆ దుమ్ము వల్ల వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్ అయినా, చాలాసార్లు యాక్సిడెంట్స్ అయినా, చాలా మంది కళాకారులు కూడా చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా అయితే తెలంగాణ కష్టపడి సాధించుకున్నామో, తమ జీవితాలు అర్పించి మళ్ళా మోసం పోయామో తెలంగాణ ప్రజలు, అదే విధంగా తమ జీవితాలు అర్పించి తెలంగాణ సాధించుకున్నాక ఈ సాధించుకున్న తెలంగాణలో కళాకారులు దగాపడ్డారు. సో వాళ్ళంతా ఇక్కడ ఉండి తమ పాటని, తమ బాధని వాళ్ళు వెలివించుకుంటున్నారు ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ పార్టీకి. సో మన కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున తప్పకుండా బాధలని, మన కళాకారుల బాధలని, కన్నిటిని మేము అక్కడికి చేరవేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే అక్క, అంటే ఇప్పటి వరకు ఏమన్నా రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నా సమాచారం ఇవ్వడం జరిగిందా? ఈ రోజే కదా మీటింగ్ అయింది, మొన్న ఒక మీటింగ్ అయింది నిరుద్యోగుల కళాకారుల గురించి, అలాగే ఈ రోజు ఒక మీటింగ్ అయింది. ఊరికే సబ్మిట్ చేయడం కాదు, నేను ఆల్రెడీ నేర్నాల కిషోర్ అన్న గారిని తర్వాత ముందు జరిగిన మీటింగ్ లో కూడా ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయమని చెప్పాను. ఏ విధంగా దీని కార్యాచరణ చేపట్టాలని అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే మేము కార్యాచరణ ఏమి చేయలేదు. నేను వచ్చి మళ్ళీ మొన్నటి వారికి ప్రజాపాలనలో తెలంగాణ అభివృద్ధి దినోత్సవాలు ఉన్నాము. ఈ 3 రోజుల నుంచే మేము కూర్చొని వర్క్ చేస్తున్నాము. సో ఏదైనా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం, గవర్నమెంట్ ఇస్తున్న ఆదేశాల ప్రకారం తప్పకుండా గద్దరన్న బిడ్డని ఒక తెలంగాణ సంస్కృతి సారథి చేసిందంటే తెలంగాణ సాధించే మొదటి బాటలో నడిచింది తెలంగాణ సంస్కృతి. సో ఆ తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలంటే తెలంగాణలో గద్దరన్నతో పాటు అనేక కళాకారులు తమ జీవితాలను అర్పించారు కాబట్టి వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళకి న్యాయం చేయాలని నన్ను ఈ ప్లేస్ లో పెట్టినందుకు తప్పకుండా ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, దాన్ని మేము ముందుకు తీసుకొస్తాం.